హలో గైస్, మీకు కనుక ఈ వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 50 స్టార్టింగ్లో మనం లూఫీని చూస్తాం. లూఫీ ఆ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ సైడ్ పరిగెత్తూ ఉంటాడు. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. మెరీనా ఆఫీస్లో టచిగి అడుగుతుంటుంది, ఏంటి కెప్టెన్ స్మోకర్ నిజంగానే ఈ ఏరియాలోకి ఆ మంకీ డి లూఫీ వచ్చేసాడా అని చెప్పేసి. అప్పుడే ఒక మనిషి ఇద్దరు మనుషులను ఎత్తుకొని ఆఫీసులోకి వచ్చేస్తాడు. అండ్ ఆ ఇద్దరు మనుషులను అక్కడ పడేసిన తర్వాత అంటాడు, కెప్టెన్ స్మోకర్ నా పని అయిపోయింది, మీరు ఇప్పుడు నాకు బౌండరీ ఇచ్చేస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత టచిగి అంటుంది, ఏంటి ఆ ఇద్దరిని నువ్వే చంపేసావు అని చెప్పేసి. కానీ ఈ మాటలను ఇగ్నోర్ చేసి స్మోకర్ అంటాడు, ఇప్పటి వరకు నువ్వు నలుగురు చంపేసావు అండ్ వాళ్ళ మీద ఉండే బౌండరీ మొత్తం వాళ్ళ మీద నీకు ఇవ్వడం జరుగుతుంది అని విన్న వెంటనే అతను అక్కడ ఉండే ఆ బౌండరీ తీసుకొని వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తాడు. ఇది చూసిన తర్వాత స్మోకర్ అంటాడు, నాది ఒక చిన్న సజెషన్, ఈ బౌండరీ హంటింగ్ నువ్వు తగ్గించేసి, ఎందుకంటే ఇప్పుడు నీకు కూతురు ఉంది, నీ బౌండరీ హంటింగ్ చేస్తా నీకేమోనైతే అయితే నీ కూతురుని ఎవరు చూసుకుంటారని చెప్పేసి. ఇది విన్న వెంటనే అతను అక్కడ నుంచి వెళ్ళిపోతూ అంటాడు, ఇదంతా నా కూతురు కోసమే, ఎందుకంటే నా కూతురు కోసం నేను బౌండరీ హంటింగ్ చేయలేకపోతే నా కూతురు నేను హ్యాపీగా చూసుకోలేను, ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు టషి అడుగుతుంది, కెప్టెన్ స్మోకర్ ఇతను డాడీ ద పేరెంటే కదా అని చెప్పి. అప్పుడు స్మోకర్ అంటాడు, అవును ఇతను ఫేమస్ బౌండరీ అంటారు అండ్ గొప్ప షూటర్ డాడీ ద పేరెంటే అని చెప్పేసి. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. మన జోరో సైడ్, జోరో తన కొత్త కత్తిని చూస్తూ అనుకుంటాడు, ఈ కత్తి చాలా షార్ప్ ఉంది, నరికించుకోవడానికి ఇవ్వడం వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాడు. అప్పుడే మన లూఫీ అక్కడికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత జోరోని చూసి అడుగుతాడు, జోరో నువ్వేమి ఇక్కడ కూర్చున్నావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, నా గురించి వదిలే, నేను కత్తులు కొనుక్కొని ఇక్కడ ప్రశాంతం కూర్చునే, బట్ నువ్వు వెళ్తా అంటివి కదా ఆ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళావా అని చెప్పేసి. లూఫీ అంటాడు, వెళ్ళే గానీ మళ్ళీ బయటకు వచ్చేసా, సో దాని తర్వాత దారి తప్పే అని చెప్పేసి. బట్ అప్పుడే మనం చూస్తున్నాం డాడీ ద పేరెంట్ ని చాలా మంది చుట్టూ పుట్టింటారు అండ్ వాళ్ళు అంటుంటారు, నువ్వు మా ఫ్రెండ్స్ ని చంపేసావు, సో ఈ రోజు నువ్వు చావాల్సినది అని చెప్పేసి. అప్పుడు డాడీ ద పేరెంట్ అంటాడు, సారీ బ్రో, వాళ్ళందరి మీద బౌండరీ ఉన్నాయి, సో నా దగ్గర వేరే ఛాన్స్ లేకుండా పోయింది, వాళ్ళని చంపడం తప్ప అని చెప్పేసి తన దగ్గర ఉండే 2 గన్నులు బయట తీసేసి టప్ప 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 ముగ్గురిని కాల్చి పనుకుతాడు. అండ్ మిగిలిన రోడ్ మాత్రం చాలా భయపడుతుంటాడు, ఏం చేస్తాడో అని చెప్పేసి. అప్పుడే మన డాడీ ద పేరెంట్ ఆ పిల్లోని దగ్గరికి వచ్చేసి అంటుంటాడు, ఇంత చిన్న వయసులో నీకు ఇవన్నీ ఎందుకు, వెళ్ళి మీ మమ్మీని బాగా చూసుకోని చెప్పేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత లూఫీ అనుకుంటాడు, సూపర్ 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 ఆసం ఆసం ఆసం, అసలు ఇట్లాంటి గన్నులు నా దగ్గర ఉంటే బాగుంటుంది, అసలు ఆ డాడీ ద పేరెంట్ అసలు సూపర్ కూల్ అని చెప్పేసి. అప్పుడే మళ్ళీ ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. మన ఊసాప్ సైడ్, ఊసాప్ అనుకుంటుంటాడు, నేను ఈరోజు చాలా ఐటమ్స్ కొన్నా, సో ఇవన్నీ నాకు సరిపోతే ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఇప్పుడు నేను కొనాల్సిన ఐటమ్ ఒకటి మిగిలింది, ఒక స్నైపర్ కి గ్లాసెస్ చాలా ఇంపార్టెంట్, సో అవే కొనాలని చెప్పేసి ఒక గ్లాసెస్ షాప్ లోకి వచ్చేసి గ్లాసెస్ చెక్ చేస్తుంటాడు. అండ్ ఆ షాప్ లోకి వచ్చిన తర్వాత కొన్ని గ్లాసెస్ వెతికిన తర్వాత మన ఊసాప్ కి ఫైనల్లీ కొన్ని గ్లాసెస్ నచ్చుతాయి. అండ్ ఆ గ్లాసెస్ తీసుకొని చెక్ చేసిన తర్వాత మన ఊసాప్ అనుకుంటున్నాడు, ఈ గ్లాసెస్ నాకు పర్ఫెక్ట్, సో నేను ఇవి కొంటా అని చెప్పేసి షాప్ ఓనర్ తో అంటుంటాడు. ఇది విన్న తర్వాత షాప్ ఓనర్ సరే డబ్బులు ఇచ్చేసే అంటుంటుంది. బట్ అప్పుడే మన ఊసాప్ అనుకుంటున్నాడు, షిట్ బ్రో, నా డబ్బులు బ్యాగ్ బయట ఉంది, సో నేను వెళ్ళి తీసుకొచ్చా అని చెప్పేసి బయటికి వెళ్తుంటాడు. కానీ అప్పుడే ఒక చిన్న పాప వచ్చేసి మన ఊసాప్ ఏ గ్లాసెస్ అయితే తీసుకుంటాడో ఆ గ్లాస్ ని తీసుకొని అక్కడ నుంచి వెళ్తుంటది అండ్ ఆ షాప్ ఓనర్ డబ్బులు కూడా ఇచ్చేసింటది. బట్ ఇది చూసిన తర్వాత ఊసాప్ అనుకుంటుంటాడు, చిన్న పిల్ల నువ్వు చేసిన తప్పు, ఆ గ్లాసెస్ నేను ముందు కొనాలనుకున్నా, సో ఆ గ్లాసెస్ నావేని. అప్పుడు ఆ పాప అంటుంది, ఎవరు చూసారనేది కాదు అంకుల్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఎవరు కొనారనేది నేనే కొన్నా, సో నేను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అండ్ ఇది విన్న తర్వాత మన ఊసాప్ షాక్ అయ్యి అంటుంటాడు, ఏంటి ఆ పాప నన్నే అంకుల్ అనేది. కానీ ఎలాగోలా ఆ ఘోర అవమానం నుంచి తేరుకొని మళ్ళీ ఆ పాప దగ్గరికి వచ్చేసి అంటాడు, పాప నేను నిజం చెప్పాలంటే ఆ గ్లాసెస్ నేనే చూసా కాబట్టి ఆ గ్లాసెస్ నావే, నీకు కావాలంటే డబ్బులు ఇస్తా, దానికంటే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేస్తా, ఆ గ్లాసెస్ నాకు ఇచ్చేసే అంటాడు. అప్పుడు ఆ పాప కోపంతో ఉంటుంది, నీకు నేను ఎవరో తెలియనట్లుంది, నాకు ఇక్కడ చాలా మంది నేవీ ఆఫీసర్ తెలుసు, వాళ్ళకి చెప్పి అంటే నేను తీసుకొని పోయి జైలు వేస్తారని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన ఊసాప్ కూడా తక్కువ కాదు కాబట్టి మనోడు కూడా అంటాడు, నీకు కూడా నేను ఎవరో తెలిసినట్లేదు, నేను చాలా క్రూరమైన వ్యక్తిని, అంటే నేను ఆర్లాంగ్ ఇట్లాంటి పెద్ద పెద్ద పైరెట్లను ఓడించిన, అందుకే నా మీద ఇప్పుడు 30 మిలియన్ బెరీ బౌంటీ ఉంది, అండ్ అంతేకాదు నా దగ్గర 10,000 పైరెట్ల ఆర్మీ కూడా ఉంది, నువ్వు కనుక ఇప్పుడు నా గ్లాసెస్ ఇవ్వలేదంటే నేను ఆ 10,000 పైరెట్లను నీ మీద వదులుతారని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ పాప నవ్వడం స్టార్ట్ చేస్తుంది, ఏంటి నీ మీద అంత బౌంటీ ఉంది, అమ్మాయి ముందే చెప్పింటే ఆ బౌంటీ నేనే క్లెయిమ్ చేసుకుంది కదా అని చెప్పేసి ఆ పాప నవ్వడం స్టార్ట్ చేస్తుంది. బట్ అప్పుడే ఆ చిన్న పాపకి ఒక అతను కనపడతాడు, కనపడిన వెంటనే అతని దగ్గరికి పోయి ఆ గ్లాసెస్ ఇస్తూ అంటుంది, డాడీ ఈ రోజు మీ బర్త్డే కదా, అందుకే మీ బర్త్డే గిఫ్ట్ గా ఈ గ్లాసెస్ కొన్నా, తీసుకోండి అని చెప్పేసి అంటుంది. బట్ అప్పుడే మనం చూస్తాం అతను ఇంకెవరో కాదు, నిజంగా డాడీ ద పేరెంట్ అని. అప్పుడే మనకు అర్థం అయిపోతుంది ఆ పాప ఇంకెవరో కాదు, డాడీ ద పేరెంట్ కూతురే అని చెప్పేసి. అండ్ ఆ పాప మాటలు విన్న తర్వాత ఆ గిఫ్ట్ చూసిన తర్వాత డాడీ ద పేరెంట్ చిన్న పిల్లల మాదిరి ఏడ్చడం స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత ఆ పాపకు ఒక హగ్ ఇచ్చి అంటాడు, థ్యాంక్ యూ ఈ గిఫ్ట్, బట్ ఈ గిఫ్ట్ నా కోసం యూజ్ చేయకుండా డబ్బులు నీ కోసం యూజ్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోని కదా అంటుంటాడు. బట్ అప్పుడే మనం చూస్తాం ఆ డాడీ ద పేరెంట్ పేరు విన్న వెంటనే మన ఊసాపు చెమటలు పట్టడం స్టార్ట్ అయితే. అండ్ అనుకుంటుంటాడు, నేను అస్సలు అనుకోలే ఈ చిన్న పాప డాడీ ద పేరెంట్ కూతురు అని చెప్పేసి, ఏంటి ఈ రోజు నా లాస్ట్ రోజు అని చెప్పేసి అనుకుంటున్నాడు. అప్పుడే మనం చూస్తాం ఆ చిన్న పాప డాడీ ద పేరెంట్ కి మన ఊసాపును చూపించి అంటుంది, డాడీ అతన్ని చూడండి, అతని తల మీద 30 మిలియన్ బెరీ బౌంటీ ఉందంట, అండ్ అతను చాలా సేపటి నుంచి నన్ను ఏడిపిస్తూనే ఉన్నాడు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత డాడీ పేరెంట్ నవ్వుతూ అంటాడు, ఏంటి వాడు నిన్ను ఏడిపించాడా, అయితే నువ్వు ఏం టెన్షన్ పడుతుంది, ఎందుకంటే ఇప్పటి నుంచి నేను వాడిని ఏడిపిస్తా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన ఊసాప్ కి మొత్తం బయలిపోతుంది, అనుకుంటుంటాడు ఈ రోజే నా లాస్ట్ రోజు అని చెప్పేసి. అప్పుడు ఆ చిన్నపిల్ల ఉంటుంది, నువ్వు ముందన్నావు కదా నీ తల మీద 30 మిలియన్ బెరీ బౌంటీ ఉందని, అయినా కానీ నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం డాడీ ద పేరెంట్
పేరెంట్ తన దగ్గర ఉన్న చాలా పేపర్లు ఇస్తారు, అవన్నీ వాంటెడ్ పోస్టర్లు అనమాట. అండ్ ఆ వాంటెడ్ పోస్టర్లను చూసిన తర్వాత మన డాడీ ద పేరెంట్ అంటాడు, ఈ నా దగ్గర ఉన్న పోస్టర్లలో జస్ట్ మంకీ డి లూఫీ అనే దగ్గరనే 30 మిలియన్ బెర్రీ బౌంటీ ఉంది. ఇది విన్న తర్వాత ఊసాప్ నవ్వుతూ అంటాడు, అవునవును నేను జస్ట్ అబద్ధం చెప్పాను, నా మీద 30 మిలియన్ కాదు, జస్ట్ 1 రూపీ కూడా బౌంటీ లేదు, సో నేను వెళ్తా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తుంటాడు. ఇది చూసిన తర్వాత డాడీ ద పేరెంట్ అంటాడు, ఆగురా అంత తొందర ఏముందని. అప్పుడు ఊసాప్ అంటాడు, సార్ నాకు తొందర ఉంది, సో ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి, ఆ పాప కావాలంటే నేను సారీ చెప్తా అంటాడు. బట్ అప్పుడే మనం చూస్తాం డాడీ ద పేరెంట్ మన మంకీ డి లూఫీ పోస్టర్ లో మన ఊసాప్ వెనకలు తిరిగిన పోస్టర్ చూస్తాడు. అండ్ అది చూసిన తర్వాత అంటాడు, ఈ వెనకలు తిరిగిన తల నీదే కదా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, అవును నేనే, నీకు ఇప్పుడు నాకు అర్థమైంది కదా నా వెనకాల ఎంత పెద్ద పెద్దోళ్ళు ఉన్నారో, ఆ మంకీ డి లూఫీ మా కెప్టెన్, సో నువ్వు నన్ను టచ్ చేసినావు అంటే మా కెప్టెన్ అండ్ మా మిగతా క్రూ అంతా వచ్చేసి నిన్ను ఇక్కడికే మొత్తం అంతా చంపేస్తుంది, సో నన్ను ముట్టుకోవద్దు, అండ్ నీకు ఆల్రెడీ ఒక చిన్న పిల్ల ఉంది, సో నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తుంటాడు. అది చూసిన తర్వాత డాడీ ద పేరెంట్ కూడా ఊసాప్ నేమ్ చేయకుండా ఊసాప్ ను వెళ్ళనిస్తుంటాడు. బట్ వెళ్తూ ఊసాప్ ఒక థాట్ వస్తుంది, వీడు భయపెడితే ఈజీగా భయపడేటట్టున్నాడు, సో వీని ఇంకా భయపెట్టేసి ఆ గ్లాసెస్ తీసుకుందాం అని చెప్పేసి ఒక థాట్ వస్తుంది మనకి. అందుకే వెనకలు తిరిగి అంటాడు, సో నీకు మళ్ళీ లాస్ట్ ఛాన్స్ ఇస్తానా, నువ్వు గనక మా కెప్టెన్ చేతిలో చనిపోకూడదు అనుకుంటే నీ చేతిలో ఉండే గ్లాసెస్ నాకు ఇచ్చేయి, దాని తర్వాత నేను నిన్ను వదిలేయమని మా కెప్టెన్ చెప్తా అంటాడు. ఇది విన్న తర్వాత డాడీ ద పేరెంట్ కి చాలా కోపం వచ్చేస్తుంది. అందుకే అంటాడు, నేను నార్మల్ గా అయితే నిన్ను వెళ్ళనిచ్చేటోని, బట్ నువ్వు నన్ను బెదిరించిన తర్వాత నేను నిన్ను వెళ్ళనిచ్చేలేదు. దాని తర్వాత డాడీ ద పేరెంట్ మన ఊసాప్ సైడ్ ఒక గన్ను విసిరేస్తాడు. దాని తర్వాత అంటాడు, సో మన ఇద్దరం ఒక ఫెయిర్ ఫైట్ చేద్దాం, ఆ ఫైట్ లో ఎవడైతే గెలుస్తాడో వాడి మాట నెగ్గుతుంది, ఒకవేళ నువ్వు గనక గెలిచినట్లయితే ఈ గ్లాసెస్ నీకే ఇచ్చేస్తా, కానీ ఒకవేళ నేను గెలిచినట్టయితే నేను ఇక్కడే నిన్ను చంపేస్తా అంటాడు. దాని తర్వాత తన దగ్గర ఉన్న కేప్ తీసేసి తన దగ్గర ఉన్న గన్లని మన ఊసాప్ చూపిస్తాడు. అండ్ ఆ గన్లని చూసిన తర్వాత మన ఊసాప్ మొత్తం బయలుపోయి అనుకుంటున్నాడు, నిజంగా ఈ రోజే నా లాస్ట్ రోజు అని. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది నామి సైడ్. నామి తన బట్టలని తీసుకొని షిప్ సైడ్ వెళ్తూ ఉంటుంది. బట్ అప్పుడే అక్కడ ఉన్న ప్రజలందరూ అనుకుంటుంటారు, డాడీ ద పేరెంట్ ఎవరో ఎరిపప్ప ఛాలెంజ్ చేశారంట, వెళ్ళి చూద్దాం పదా ఆ ఎరిపప్ప అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి కూడా అక్కడికి వెళ్ళి చూసి అనుకుంటుంది, అసలు డాడీ ద పేరెంట్ లాంటి గొప్ప పైరేట్ ని అంటే షార్ప్ షూటర్ ని ఛాలెంజ్ చేశారంటే వాడు నిజంగా చెప్పాలంటే ఎర్రిపప్ప కాదు కొండేరిపప్ప, ఎవడో వెళ్ళి చూద్దాం అని చెప్పేసి చూసిన తర్వాత నామి అనుకుంటుంది, ఎర్రిపప్ప కొండేరిపప్ప అంటే నేను ముందే గుర్తుపట్టాల్సినది, వాళ్ళల్లో చాలా మంది మా క్రూలోనే ఉన్నారు, అందులో ఒకడు ఊసాప్ అని చెప్పేసి, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఊసాప్ డాడీ ద పేరెంట్ ఛాలెంజ్ చేసింటాడు. అప్పుడు మనం చూస్తాం డాడీ ద పేరెంట్ అండ్ ఊసాప్ ఆపోజిట్ డైరెక్షన్ లో నిలబడి ఉంటారు. అప్పుడు డాడీ ద పేరెంట్ అంటాడు, ఊసాప్ మనం ఒక ఫెయిర్ ఫైట్ చేద్దాం, ఆ ఫెయిర్ ఫైట్ లో మన ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ నిలబడి 10 స్టెప్స్ ముందరికి వెళ్దాం, అండ్ ఆ 10 స్టెప్స్ నా కూతురు కేరళ లెక్కబడుతుంది, అండ్ 10 స్టెప్స్ అయిపోయాగానే తిరిగి ఇద్దరి మీద షూట్ చేసుకుందాం, అండ్ ఎవరైతే ఫస్ట్ ఓడిపోతారో వాళ్ళు చనిపోయినట్లు లెక్క. అండ్ ఈ మాట వెంటనే కేరళ లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తుంది, అండ్ వీళ్ళు అడుగులు వేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ముందరికి అడుగులు వేస్తూ ఊసాప్ అనుకుంటుంటాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా, నేను ఈ డాడీ ద పేరెంట్ లాంటి గొప్ప పేరెంట్ నా జీవితంలో ఓడించలేను, నేను ఇక్కడ చనిపోవడం తప్ప నాకు వేరే ఛాయిస్ లేనట్లుంది, అందుకే నేను లాస్ట్ ఛాయిస్ తీసుకుంటా అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఒక స్మోకింగ్ బాల్ ని అక్కడ వేసేసి పగలగొట్టిస్తాడు. దానివల్ల అక్కడ చుట్టుపక్కల స్మోక్ వచ్చేసింది. అండ్ అదే స్మోక్ ను యూజ్ చేసుకుని మన ఊసాప్ అక్కడ నుంచి పరిగెత్తాలనుకుంటాడు. యాక్చువల్ గా పరిగెత్తాడు కూడా, బట్ ఇది చూసిన తర్వాత డాడీ ద పేరెంట్ వెనకాల తిరిగి తన గన్ను తీసుకుని ఒకే ఒక బుల్లెట్ తీసుకుని మన ఊసాప్ ని కాల్ చేస్తాడు. అండ్ అప్పుడు మనం చూస్తాం ఆ డాడీ ద పేరెంట్ అంత పొగలో కూడా ఎగ్జాక్ట్లీగా ఊసాప్ దెబ్బ తాగకుండా జస్ట్ యావరేజ్ గా కాల్ చేస్తాడు. దానివల్ల ఊసాప్ అక్కడే కింద పడిపోయి అంటాడు, సారీ బ్రో, నేను ఎంత గొప్ప పైరేట్ ని కాదు, గొప్ప షార్ప్ షూటర్ ని కాదు, సో ప్లీజ్ నన్ను వదిలే, నేను నీకు కావాలంటే నేను మోకాల మీద పడి క్షమాపణ అడగమని అడుగుతా అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ అదే చేస్తుంటాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత అక్కడ ఉండే ప్రజలు అనుకుంటారు, ఈడెవడో గొప్ప పైరేట్ అనుకున్నాడు, ఈడెవడో పిరిగోడు లేకున్నాడు, ఈయన చూసుకుని వేస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత మన ఊసాప్ అంటుంటాడు, అవును వాళ్ళందరూ చెప్పేది నిజమే, నేను ఒక పిరుకోని, సో ప్లీజ్ నన్ను వదిలే, నన్ను చంపేయద్దు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత డాడీ ద పేరెంట్ అంటాడు, లేదు బ్రో, మన ఇద్దరం ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ కి వచ్చేసాం, ఒక అగ్రిమెంట్ కి వచ్చేసాం, దాని ప్రకారం నేను ఓడిపోయినా కాబట్టి నేను నిన్ను చంపేస్తా అని చెప్పేసి ముందరికి వస్తుంటాడు. ఇది చూసిన తర్వాత మన నామి ఊసాప్ ముందరికి వచ్చేసి ఆగుతుంది. అండ్ డాడీ ద పేరెంట్ చూసి అంటుంది, ఊసాప్ ఏం తప్పు చేశాడో నాకు తెలియదు కానీ ప్లీజ్ ఊసాప్ ని క్షమించేయండి, ఇంకోసారి అలాంటి తప్పు జరగదు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత డాడీ ద పేరెంట్ అంటాడు, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నువ్వు పిరుకోని నాకు అర్థమైంది, కానీ దీనికి ఏ విధమైన సంబంధం లేని ఒక అమ్మాయి వెనకాల దాక్కొని నీ ప్రాణాలు నువ్వు కాపాడుకునే అంత పిరుకోనివని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత మన ఊసాప్ నామిని పక్కన తోసేసి అంటాడు, దీంతో నామికి ఏం సంబంధం లేదు, అసలు నేను సంతోషంగా వచ్చినా, సో నువ్వు చంపాలనుకుంటే నన్ను చంపి అసలు నామిని దీంట్లోకి తీసుకొని రావద్దని అంటాడు. అప్పుడు నామి అంటుంది, ఊసాప్ నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుంది అని చెప్పేసి. అప్పుడు డాడీ ద పేరెంట్ ఊసాప్ అనే పేరు విన్న తర్వాత అంటాడు, ఊసాప్ నీ పేరు ఊసాప్ అయితే మీ డాడీ పేరు కొంపదీసి యాసాప్ అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, అవును మా డాడీ పేరు యాసాపే, అండ్ మా డాడీ రెడ్ హెయిర్ షాంక్స్ క్రూ లో పనిచేస్తాడు, అండ్ మా డాడీ గురించి మీకు ఎలా తెలుసు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత డాడీ ద పేరెంట్ అంటాడు, మీ డాడీ పేరు జస్ట్ తెలియడం కాదు, మీ డాడీతో ఒక స్టేజ్ లో నేను ఫైట్ చేసా కూడా అని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు. ఇదంతా కొన్ని సంవత్సరాల క్రితం ఒక రోజు సాయంత్రం జరిగింది. ఆ రోజు సాయంత్రం నాకు అండ్ మీ డాడీ యాసాప్ కి మధ్య ఒక ఫెయిర్ ఫైట్ జరిగింది. నేను అప్పుడు అనుకునేటోని నాకంటే ఈ ప్రపంచంలో ఎవడు షార్ప్ షూటర్ లేడని చెప్పేసి. అందుకే డాడీ ద పేరెంట్ యాసాప్ ని ఛాలెంజ్ చేసింటాడు, అండ్ యాసాప్ కూడా ఆ ఛాలెంజ్ కి యాక్సెప్ట్ చేసింటాడు. అప్పుడు మనం చూస్తాం శాంక్స్ అండ్ మిగతా పైరేట్ అంతా ఈ ఛాలెంజ్ చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఫైట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అండ్ ఇద్దరు ఒకరి మీద ఒకరు షూట్ చేసుకొని ఉంటారు. అండ్ మనం చూస్తాం యాసాప్ కు భుజం మీద
తగిలింటది అండ్ ఆ డాడీ ద పేరెంట్ కి పొట్టలో ఆ బుల్లెట్ దిగింటది. దాని వల్ల డాడీ ద పేరెంట్ అక్కడే పడిపోయి అనుకుంటుంటాడు నేను ఓడిపోయా అని చెప్పేసి. అండ్ ఇదంతా చూసిన తర్వాత శాంక్స్ అంటుంటాడు ఫైట్ చాలా బాగుంది అని చెప్పేసి. అండ్ అప్పుడే మనం చూస్తాం యాసాప్ దగ్గరికి అక్కడ ఉండే శాంక్స్ పైరెట్లు అందరూ వచ్చేసి అంటుంటారు యాసాప్ ఇంకోసారి ప్రూవ్ చేసుకునే ఈ ప్రపంచంలో నువ్వే అత్యంత గొప్ప షార్ప్ షూటర్ అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఈ డాడీ ద పేరెంట్ ఓన్స్ కింద పడిపోయిన తర్వాత అంటుంటాడు ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు యాసాప్ ఇంకా పూర్తి చేయని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం యాసాప్ ఒక గన్ను తీసుకొచ్చి డాడీ ద పేరెంట్ షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఇది చూసిన తర్వాత డాడీ ద పేరెంట్ అంటుంటాడు ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు యాసాప్ నేను నిజాయితీగా ఈ డియోలో ఓడిపోయినా సో నువ్వు నన్ను చంపే హక్కు ఉందని చెప్పేసి. ఇది చూసిన తర్వాత యాసాప్ ఈ డాడీ ద పేరెంట్ చంపకుండా డాడీ ద పేరెంట్ దగ్గరకు వచ్చేసి ఏదో లాకెట్ తీసుకొని చూస్తుంటాడు. అండ్ అందులో డాడీ ద పేరెంట్ కూతురు కేరల్ ఫోటో ఉంటుంది. అండ్ ఫోటో చూసిన తర్వాత అంటాడు ఈ అమ్మాయి నీ కూతురు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత డాడీ ద పేరెంట్ అంటాడు అవును ఈ అమ్మాయి నా కూతురే అని చెప్పేసి. ఇది విన్న తర్వాత యాసాప్ ఆ గన్నును డాడీ ద పేరెంట్ మీద విసిరేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. నిన్ను ఓడించా దాని తర్వాత నేను చంపాలా లేదా అనేది నా డిసిషన్ అండ్ నేను చంపను ఎందుకంటే నువ్వు చచ్చిపోయి ఏం పీకేది ఏం లేదు బట్ నువ్వు బతికి ఉంటే నీ కూతురన్న బాగా చూసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళి శాంక్స్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే శాంక్స్ మన ఒక బీర్ బాటిల్ ని యాసాప్ అందిస్తూ అంటాడు ఫైట్ టైం అయిపోయింది ఇంకా పార్టీ టైం స్టార్ట్ అని చెప్పేసి వాళ్ళందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు మనం చూస్తాం అక్కడ పైరెట్లందరూ డాడీ ద పేరెంట్ చూస్తుంటారు. అప్పుడు ఆ డాడీ ద పేరెంట్ అంటాడు నువ్వు నన్ను ఎందుకు చంపట్లేదు నా కూతురుని చూసా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత యాసాప్ అంటాడు నీ కూతురుని చూస్తే నాకు నా కొడుకు గుర్తుకొస్తున్నాడు నా కొడుకు పుట్టక ముందే నేను నా కొడుకును వదిలేసి వచ్చేసా. ఇప్పుడు నిజం చెప్పాలంటే నా కొడుకు ఫేస్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. అండ్ వన్స్ నా భార్యని నా కొడుకును వదిలేసి వచ్చిన తర్వాత ఈ షిప్పే నా ప్రపంచం అండ్ ఈ షిప్ మెంబర్సే నా ఫ్యామిలీ. అండ్ నేను ఒకప్పుడే డెసిషన్ తీసుకునే నేను ఒక పైరెట్ కావాలా లేకపోతే ఒక ఫాదర్ కావాలా అని చెప్పేసి అనుకుంటే నేను పైరెట్ కావాలని ఫైనల్లీ ఫిక్స్ అయినా. కానీ నువ్వు ఆ డెసిషన్ తీసుకోలేకపోయినావు ఇప్పుడు వరకు కూడా నీ కూతురా లేకుంటే నువ్వు ఒక పైరెటా అని చెప్పేసి నువ్వు క్లారిటీ ఫిక్స్ కాలేకపోయినావు. అండ్ నువ్వు ఒకవేళ ఆల్రెడీ డెసిషన్ తీసుకుంటే ఒక పైరెట్ కావాలని చెప్పేసి నేను చంపేసిందేమో కానీ నువ్వు ఇంకా డెసిషన్ తీసుకోలేదు కాబట్టి నేను వదిలేస్తాను అంటాడు. ఇది విన్న తర్వాత డాడీ ద పేరెంట్ తన కూతురు ఫోటోని చూసుకుంటా అంటాడు సో ఈ రోజు నా కూతురు నన్ను కాపాడింది అనమాట అయితే నేను ఈ రోజు డెసిషన్ తీసేసుకున్నా ఈ రోజు నుంచి నేను ఫాదర్ గానే ఉండాలనుకుంటున్నా అని చెప్పేసి అప్పటి నుంచి పైరెట్ గా ఉండడం మానేసి బౌంటీ హంటర్ గా స్టార్ట్ చేస్తాడు. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత ఊసాప్ ఏడవడం స్టార్ట్ చేస్తాడు అని అనుకుంటూ ఉంటాడు మా డాడీ అంత గొప్పోడు. అండ్ అది కాకుండా మా డాడీ యాసాప్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ డాడీ ద పేరెంట్ తన బతిమాలు కొలే వదిలేయమని చెప్పేసి చంపమని చెప్పేసి అన్నాడు. అండ్ ఇలాంటి గొప్ప ముందర నేను అసలు ఇలా పిరిగా బిహేవ్ చేయడం నాకే చాలా సిగ్గుగా ఉందని చెప్పేసి ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఈ స్టోరీ అంతా విన్న తర్వాత అసలు క్యారల్ కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంటుంది ఎందుకంటే యాసాప్ లాంటి గొప్ప వ్యక్తి కొడుకు నేను అవమానించానని చెప్పేసి అనుకుంటూ మన ఊసాప్ ను చూస్తూ ఉంటుంది. అప్పుడే మనం ఊసాప్ ను చూస్తాం. అప్పుడు ఊసాప్ అంటాడు మా డాడీ లాంటి గొప్ప వ్యక్తి స్టోరీ విన్న తర్వాత కూడా అసలు నేను ఇప్పుడు తగ్గితే నేను ఒక మంచి కొడుకునే కాదు ఒక మంచి మనిషిని కూడా కాదు. సో అందుకే డాడీ ద పేరెంట్ నేను ఇంకోసారి అడుగుతాను మన ఇద్దరం ఇంకోసారి ఫెయిర్ ఫైట్ చేద్దాం దాంట్లో కనుక నేను ఓడిపోతే ఈసారి నువ్వు నన్ను చంపే నేను ఎంత బతిమాలినే అసలు నువ్వు నన్ను వదిలేదు అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత డాడీ ద పేరెంట్ అంటాడు సరే మన ముందు మాత్రం అయితే ఫైట్ చేయము ఎందుకంటే ఈసారి నేను నీకు టార్గెట్ ని తీస్తా బట్ దానికంటే ముందు నీ గన్నుని తీ అంటాడు. ఇది విన్న తర్వాత నా దగ్గర గన్ను లేదు నా దగ్గర ఈ స్లింగ్ షాట్ ఉందని చెప్పేసి స్లింగ్ షాట్ తీస్తాడు. అప్పుడు సరే అని చెప్పేసి డాడీ ద పేరెంట్ తనకు షూట్ చేయాల్సిన టార్గెట్ చూపిస్తాడు. ఆ టార్గెట్ ఒక పెద్ద బిల్డింగ్ మీద ఉన్న ఒక చెక్కతో చేసిన తిమింగం బొమ్మ అన్నమాట. ఆ బొమ్మ చాలా దూరంలో ఉంటది అండ్ ఊసాప్ కి ఆ బొమ్మకి అట్లీస్ట్ 500 మీటర్స్ అంటే ½ కిలోమీటర్ కంటే ఎక్కువ డిస్టెన్స్ ఉంటది. అండ్ అప్పుడు మనం చూస్తాం డాడీ ద పేరెంట్ వెంటనే తన దగ్గర ఉన్న గన్ను తీసేసి ఊసాప్ గురి పెట్టి అంటాడు నువ్వు ఆ తిమింగలం బొమ్మకి జస్ట్ స్క్రాచ్ ఇచ్చినాగా నేను వదిలేస్తా కానీ దాన్ని నువ్వు టచ్ చేయలేకపోయినట్టే నేను ఇక్కడే చంపేస్తా అంటాడు. ఇది విన్న తర్వాత మన ఊసాప్ తన స్లింగ్ షాట్ తీసేస్తాడు. తీసేసిన తర్వాత ఆ తిమింగలం బొమ్మకి గురి పెట్టబోతుంటాడు. ఇది చూసిన తర్వాత కేరళ అనుకుంటుంది అసలు ఇది ఎలా పాసిబుల్ అది చాలా దూరం ఉంది అంత దూరం నార్మల్ గన్ తో కొట్టడమే చాలా కష్టం అసలు ఈ స్లింగ్ షాట్ తో కొట్టడం అంటే అసలు ఇంపాసిబుల్ అని చెప్పేసి. కానీ మన ఊసాప్ మాత్రం తగ్గకుండా ఫుల్ ఫోకస్ పెట్టి ఆ తిమింగలం బొమ్మనే చూస్తూ ఉంటాడు. అప్పుడు మనం నామిని చూస్తాం నామి కూడా చాలా టెన్షన్ గా మన ఊసాప్ నే చూస్తూ ఉంటుంది. అప్పుడు మనం కేరళ చూస్తాం కేరళ ప్రార్థన చేస్తుంటుంది దేవునికి ప్లీజ్ దేవుడా ఎలా వాళ్ళ ఊసాప్ హెల్ప్ చేయమని. అండ్ అలా అంటుండగానే మన ఊసాప్ స్లింగ్ షాట్ తీసుకొని ఆ తిమింగలం బొమ్మని షూట్ చేస్తాడు. కానీ షూట్ చేసిన తర్వాత కూడా ఆ తిమింగలం బొమ్మ ఇంచు కూడా కదలదు. అండ్ ఇది చూసిన తర్వాత కేరళ వాళ్ళ డాడీ దగ్గరికి పోయి ఉంటుంది డాడీ షూట్ చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు ఊసాప్ ను వదిలేసే అంటుంది. బట్ మనవుడు మాత్రం ఫుల్ షాక్ లో ఉంటాడు అండ్ అనుకుంటుంటాడు అసలు ఇది ఎలా పాసిబుల్ నేను ఇప్పుడు కూడా నమ్మలేకపోతాను నా కళతో చూసిన తర్వాత కూడా అని చెప్పేసి. అండ్ ఇది చూసిన తర్వాత మన నామి బైనాక్యులర్ తీసుకొని ఆ తిమింగలం బొమ్మను చూస్తుంది. కానీ ఎంతసేపు చూసినప్పటికీ ఆ తిమింగలం బొమ్మ మీద ఒక స్క్రాచ్ కూడా కనపడదు. బట్ అప్పుడే మన నామి ఆ తిమింగలం బొమ్మ పైన ఉండే కిరీటాన్ని చూస్తుంది. ఆ కిరీటానికి ఒక బక్క పడి ఉంటుంది అనమాట. అది ఫోకస్ గా చూసిన తర్వాత అనుకుంటుంది అసలు నేను నమ్మలేకపోతున్నా ఎందుకంటే ఊసాప్ ఇంత దూరం నుంచి కూడా తిమింగలం బొమ్మ మీద ఉండే కిరీటాన్ని కొట్టేసినాడు. అండ్ యాక్చువల్ గా మన డాడీ ద పేరెంట్ ఆ కిరీటాన్ని కొట్టమని చెప్పింటాడు కాబట్టి. అండ్ ఇది చూసిన తర్వాత డాడీ ద పేరెంట్ అంటాడు నాకు తెలుసు నువ్వు యాసాప్ కొడుకు నీ దగ్గర యాసాప్ ఉన్నంత టాలెంట్ దాన్ని మించే టాలెంట్ కూడా ఉంది కానీ నీ దగ్గర లేనిదంటూ ఉంటే అది ఒక ధైర్యం మాత్రమే. సో అందుకే నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను నువ్వు కనుక నీ దగ్గర ఉండే పిరికితనాన్ని వదిలేసినట్లయితే నువ్వు నన్ను ఆల్రెడీ సర్ప్రైజ్ చేసేసినావు బట్ మీ డాడీ నువ్వు ఒక రోజు సర్ప్రైజ్ చేసేస్తావు అంటాడు. ఇది విన్న తర్వాత కేరళ ఊసాప్ దగ్గరికి వచ్చేసి గ్లాసెస్ తన చేతిలో పెట్టేసి అంటుంది ఈ గ్లాసెస్ నీ దగ్గర ఉండడం కరెక్ట్లే అని చెప్పేసి ఊసాప్ కి బాయ్ చెప్పేసి కేరళ అండ్ డాడీ ద పేరెంట్ ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్
అండ్ అక్కడ నుంచి వాళ్ళిద్దరు వెళ్ళిపోవడం చూసిన తర్వాత మన ఊసాప్ అనుకుంటుంటాడు, ఫ్యూచర్ లో నేను కంపల్సరీ ఒక రోజు మా డాడీ లాగా చాలా స్ట్రాంగ్ షార్ప్ షూటర్ ని అండ్ ధైర్యవంతుని అయితే అని చెప్పేసి అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన సాంజీ సైడ్. సాంజీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల నుంచి ఏదో ఒక వాయిస్ వస్తుంది అండ్ ఆ వాయిస్ అంటుంది సాంజీ ఆగ్ అని చెప్పేసి. అండ్ దీంతో పాటు ఈ వీడియో